హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఎవరికైతే యాక్సెంచర్ ఆన్‌బోర్డింగ్ వచ్చిందో వాళ్ళైతే ఏ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ డే 1 రోజు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు గదా! సో, వాళ్ళ కోసం అయితే ఈ వీడియోలోనైతే నేను కంప్లీట్‌గా దాని గురించి అయితే నేను చెప్పబోతున్నాననమాట. సో, ఫస్ట్ థింగ్ ఏంటిదంటే మీ ఆన్‌బోర్డింగ్ రోజు ఫిజికల్ పాన్ కార్డ్ అనేది మస్ట్. సో, అంటే కొందరు ఏం జెప్తున్నారంటే దాంట్లో మీ పాత ఫోటో ఏదైనా ఉంటే దాన్నయితే మీరు అప్‌డేట్ జేసుకోండి. లేటెస్ట్ ఉండడం ఇట్స్ మ్యాండేటరీ. సో, ఇన్ కేస్ మీకు లేటెస్ట్ ఫోటో ఉంటే మీరది ఎలా ఉందో అలా తీసుకెళ్ళండి. ఈ పాన్ ఉంటే మాత్రం మళ్ళీ మిమ్మల్ని రిటర్న్ పంపించి, మళ్ళీ మీ ఆన్‌బోర్డింగ్ అనేది డిలే చేస్తారు. సో, ఇది ఫస్ట్ థింగ్. సో, నెక్స్ట్ వచ్చేసి ఆహ్, మీకు అంటే ఒక ఆన్‌బోర్డింగ్ అయ్యి ఒక 3, 4 డేస్ ముందు మీకు మెయిల్ వస్తదనమాట. సో, ఆ మెయిల్‌లో వాళ్ళు ఏమేమి తీసుకొని రావాలని చెప్తారంటే ఫార్మ్ 11, ఫార్మ్ 2, డిక్లరేషన్ ఫార్మ్, ఫార్మ్ ఎఫ్, నామినేషన్ ఫార్మ్, అదర్ బెనిఫిట్స్. సో, ఇవన్నీ మీకెక్కడ ఉంటాయంటే, యాక్షన్ ఐటెమ్స్ అని ఉంటది యాక్సెంచర్‌లో. లేకపోతే కొందరికి కౌంట్ డౌన్ అని ఉంటది. సో, మీరు యాక్షన్ ఐటెమ్స్‌కి సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఈ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, వీటిని మీరు ఫిల్ చేసిన తర్వాత మీరైతే ప్రింట్ తీసుకోండి. సో, ఇది మీరు డే 1 రోజైతే తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదన్నమాట. సో, ఇవి కాకుండా మీకు యాక్షన్ ఐటెమ్స్‌లో ఈఎస్ఐసీ ఫార్మ్ యాస్ వెల్ యాస్ ఇంకొకటి పీఎఫ్ రిలేటెడ్‌ది ఉంటది. ఈ 2 మీరు స్కిప్ జేయండి. ఎందుకంటే మీరు ఫ్రెషర్స్ అయితే మీరు వీటినైతే అంటే ఫిల్ చేయొద్దు, టచ్ చేయొద్దు. సో, ఈ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు మెయిల్‌లో మెన్షన్ చేస్తారు. సో, ఇది కాకుండా మీరు ఇంకేమైనా అడిషనల్‌గా తీసుకెళ్ళాలా అంటే అండ్ ఫర్ యువర్ సేఫర్ సైడ్ సో, మీరు ఆఫర్ లెటర్ గనుక ఒకసారి చూసుకుంటేనైతే అందులో 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అనైతే మెన్షన్ చేశారు. మీరైతే తీసుకెళ్ళండి. ఇన్ కేస్ ఎమర్జెన్సీ నీడ్ ఉంటే మాత్రం మీరు అప్పుడు హెల్ప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉంటారు కాబట్టి 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే తీసుకెళ్ళండి. నెక్స్ట్ పాన్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్ కాబట్టి దానివి ఒక 2 ప్రింటౌట్స్ అయితే మీరు పెట్టుకోండి. ఫిజికల్ పాన్ కార్డ్‌తో పాటు అండ్ నెక్స్ట్ అంటే ఈ పాన్ కార్డ్ ప్రింట్స్ గూడా మీరు డైరెక్ట్ హార్డ్ కాపీ ఏదైతే ఉందో మీ దగ్గర ఉన్నటువంటి ఫిజికల్ కార్డ్ ఉంటది గదా! సో, దాన్ని మాత్రమే జిరాక్స్ తీయించండి. మీరు డైరెక్ట్ అంటే ఈ పాన్‌ని ప్రింట్ తీయిస్తామంటే మాత్రం అది వాలిడ్ అవ్వదు. నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఉంటది గదా! ఈ ఆధార్‌ని 2 కాపీస్ బెట్టుకోండి. మీ దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డ్ ప్రూఫ్ గూడా పెట్టుకోండి ఫర్ యువర్ ఐడెంటిటీ వెరిఫికేషన్. సో, ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే అది వెల్ అండ్ గుడ్. ఆ తర్వాత బీటెక్ మెమోస్ ఉంటది గదా! సో, అంటే మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ అన్నీ సెపరేట్‌గా మెన్షన్ జేస్తారు ఆఫర్ లెటర్‌లో. సో, అన్ని సెమిస్టర్స్‌వి ఒక సెట్ ఆఫ్ జిరాక్స్‌ని బెట్టుకోండి. దీంతో పాటు మీ డిగ్రీ కంప్లీషన్‌ది, కోర్స్ కంప్లీషన్‌ది గూడా అడుగుతారు. సో, అక్కడ మీరు పీసీసీఎంఎంని గూడా ఒక సెట్ ఆఫ్ జిరాక్స్‌నైతే పెట్టుకోండి. సో, వాటితో పాటు పాస్‌పోర్ట్ కాపీ అనైతే ఆఫర్ లెటర్‌లో మెన్షన్ చేశారు. పాస్‌పోర్ట్‌ని గూడా ఒకసారి జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. అండ్ వీటితో అడిషనల్‌గా మీరు ఒకసారి యాక్షన్ ఐటెమ్స్‌లోకి లాగిన్ అయిన తర్వాత మీరు ప్రింట్ మీద క్లిక్ చేస్తే, ప్రింట్ ఆల్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే, మీకక్కడ ఏమని ఉంటదంటే ఫస్ట్ డే రోజు ఆఫర్ లెటర్ ఇంకా టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్‌ని ప్రింట్ తీసుకొని రమ్మని జెప్పుంటది. సో, ఇది గూడా బెట్టుకుంటే మీకు అన్ని డాక్యుమెంట్స్ అనేవి క్లియర్‌గా ఉన్నట్టు. సో, ఈ ఆఫర్ లెటర్, టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అనేది మీరు వర్క్ డేలోకెళ్ళి అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అయితే తీసుకోండి. సో, ఇది ఓవరాల్‌గా మీకు ఫస్ట్ డేకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్. అండ్ వన్ మోర్ క్వెషన్ ఏంటిదంటే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ తీసుకెళ్ళాలా? లేకపోతే జిరాక్స్ తీసుకెళ్ళాలా? అంటే జిరాక్స్‌నే నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఒరిజినల్ మీరు తీసుకెళ్తే మీరెక్కడైనా పోగొట్టుకుంటే అది మళ్ళీ మీకు ప్రాబ్లమ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డోంట్ క్యారీ యువర్ ఒరిజినల్ ఎడ్యుకేషనల్ మార్క్ షీట్స్. అండ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆల్రెడీ వర్క్ డేలో టాస్క్ అని వస్తది. ఇది వర్క్ డే అని మీకు మళ్ళీ ఒకటి పెడతారు రిక్రూటింగ్ క్యాండిడేట్ సైన్ ఇన్ అని. సో, దాంట్లో మీరు ఇన్ కేస్ ఎనీ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్‌ని మీరు అప్‌లోడ్ చేయడం మిస్ అయితే మీరు మళ్ళీ దాంట్లో అప్‌లోడ్ చేయమనైతే వస్తుంది. సో, అది వెరిఫికేషన్ అనేది డైరెక్ట్‌గా వాళ్ళు చేసుకుంటారు కాబట్టి సో, డైరెక్ట్ మీరు ఒరిజినల్స్ అయితే తీసుకెళ్ళకండి. క్యారీ జిరాక్స్ కాపీస్. సో, ఇది ఓవరాల్‌గా మీకు కావాల్సినటువంటి సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్. మీరు కావాలంటే ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. దీనికొక 5 సెకండ్స్, కింద దాంట్లోకి ఒక 5 సెకండ్స్ నేను వెయిట్ చేస్తాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.